అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నృసింహ కవిచే రచించబడిన శ్రీకృష్ణ శతకములోని 71 నుండి 80 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చక్రసుతు కాచు కొరకై చక్రము చేపట్టి భీష్ము చంపగచను నీ విక్రమమేమని పొగడుదు నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణ ఓ శ్రీకృష్ణ, శరణు అని నిన్ను గజము వేడుకోగా ముసలిని చంపి గజమును రక్షించిన వాడవు. సమస్త లోకాలకు ప్రభువై పాలించువాడవు. దేవేంద్రుని అంశచేత పుట్టినట్టి వాడైన అర్జునుడిని రక్షించుట కొరకు చక్రాయుధమును ధరించి భీష్ముని సంహరించుటకు పూనుకున్నప్పుడు నీవు చూపిన పరాక్రమము వర్ణించుటకు సాధ్యపడునా స్వామి? అప్పా ఇతువు దయతో అపాలను అతి రసంబులను భవశాలి అప్పా నన్ను కనుగొనవే అప్పా నన్ను బ్రోవు వెంకటప్ప కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పాపాలను నాశనము చేయువాడవు. ఓ నా తండ్రి, కరుణతో అప్పములను అరిసెలను ఇచ్చెదవు. భక్తులందరినీ కాపాడడంలో అనుభవము కలవాడా. ఓ తండ్రి, నన్ను చూడుము, నాపై కరుణను కురిపించుము, నన్ను కాపాడుము తండ్రి. పంచేంద్రియ మార్గంబులా కొంచెపు బుద్ధిని చెరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి ఎంచగ మిమ్మిరిగినాడా ఇప్పుడే కృష్ణ. ఓ శ్రీకృష్ణ, పంచేంద్రియాలకు లోబడి హీన స్వభావముతో అవి ఎలా చెప్తే అలా చేశాను. ఇప్పుడు సజ్జనులైన వారితో స్నేహమును చేయడం వల్ల నీ గురించి కాస్త తెలుసుకుంటిని స్వామి. పరుసము సోకిన ఇనుమును వరుసగ బంగారమైన వడుపున జిహ్వా హరి నీ నామము సోకిన సురవందిత నేను అటులా సులభుడ కృష్ణ. ఓ శ్రీకృష్ణ, దేవతల చేత నమస్కరించబడేవాడా, స్పర్శవేది తగిలిన ఇనుము బంగారముగా మారిన విధముగా నీ నామము నా జిహ్వకు ఒకసారి సోకిన వెంటనే నేను మోక్షమును పొందగలను కదా స్వామి. ఆ దండకా వనంబున
కోదండము దాల్చినట్టి కోమలమూర్తి నా దండన్ కావరమీ వేదండము కాచినట్టి వేలుప కృష్ణ ఓ శ్రీకృష్ణ, నీవు శ్రీరామావతారంలో మిక్కిలి మృదువైన దేహము కలవాడవు. నీ తండ్రి దశరథుని మాటకై దండకారణ్యములో విల్లును ధరించి నీచులను సంహరించి మంచివారిని రక్షించిన పుణ్యమూర్తివి నీవు. కరిని రక్షించునట్టివో దేవా, నన్ను కూడా కాపాడుము తండ్రి. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవా నందకుమారా నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగదర కృష్ణ ఓ శ్రీకృష్ణ, జలమును స్థానముగా కలవాడా, లక్ష్మీదేవికి భర్త అయిన వాడా, అవతారములు ధరించినప్పుడు నూతన రూపము దాల్చువాడా, సమస్త లోకములు నీయందే కలవాడా, నందుని కుమారుడా, శబ్దమును గమ్యముగా కలవాడా, నర సమూహానికి నిలయమైన వాడా, కొండను ధరించినట్టివాడా, నేను నిన్నే నమ్ముకొంటిని, నన్ను కాపాడుము స్వామి. వారిజనేత్రలు యమునా వారిని జలకంబులాడవచ్చిన నీవా చీరలు మృచిలి ఇచ్చితి నేరుపురా అదియు నీకు నీతియే కృష్ణ. ఓ శ్రీకృష్ణ, తామర పువ్వుల వంటి కన్నులు కలవాడా, పద్మముల వంటి కన్నులు గల గోపికలు యమునా నదీ తీరములో స్నానము చేస్తుండగా ఒడ్డున ఉన్న చీరలను దొంగలించి తిరిగి ఇచ్చితివి కదా, అది నీ గొప్పతనమును తెలుపునా స్వామి. అది మంచి ప్రవర్తన, నాకు తెలియజేయుము. మందుండ నే దురితాత్ముండా నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నును సందేహింపగా కావుము నందుని వరపుత్రా, నిన్ను నమ్మితి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు నందునికి వరముగా లభించిన వాడవు. నేను మూర్ఖుడను, పాపపు మనస్సు కలిగినట్టి వాడను. అందరూ నిందించేటువంటి నీచపు పనులను చేసినట్టి వాడిని. నీ గురించి తెలుసుకొని నిన్నే నమ్ముకుంటిని. సంశయింపక నన్ను కాపాడుము స్వామి. అల్ల జగన్నాథుకు వ్రేపల్లియా క్రీడార్థమయ్యే పరమాత్మునకు గొల్ల సతి ఆయసోదయు
చన్నుగుడిపె తనరగ కృష్ణ ఓ శ్రీకృష్ణ, ప్రసిద్ధమైన సమస్త లోకాలకు ప్రభువైన నీకు గొల్లపల్లె లీలా విలాస నిలయం అయ్యెను. గొల్ల స్త్రీ అయిన యశోదాదేవి నీకు పాలిచ్చి పెంచినది. ఇది ఎంతటి ఆశ్చర్యకరము స్వామి. కందర్పకోటి సుందరా మందరధరా భానుతేజ మంజుల దేహ సుందర విగ్రహ మునిగణ వందిత మిముతలంతు భక్తవత్సల కృష్ణ. ఓ శ్రీకృష్ణ, కోటి మన్మధుల వంటి సౌందర్యము కలవాడ, మందర పర్వతమును ఎత్తినవాడ, సూర్యుని వంటి తేజస్సు కలవాడవు, మనోజ్ఞమైన దేహం కలవాడవు, సుందరమైన ఆకారము కలవాడవు, సకల మునుల చేత నమస్కరించబడిన వాడవు. భక్తుల యందు ప్రేమానురాగాలు గల నిన్ను నేను స్మరించెదను స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.